నిన్నటి వర్క్షాప్లో కాన్ఫ్లిక్ట్స్ను రిజాల్వ్ చేసుకోవడాన్ని ప్రాక్టికల్గా మనము మాట్లాడలేకపోయాం. అది ఇప్పుడు కొన్ని నిమిషాల్లో పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. టైం టేబుల్ ప్రకారం 1 to 2 లంచ్ అవర్ ఉంది. కొంచెం అటు ఇటు అవుతుంది, దయచేసి క్షమించండి. వీలైనంత తొందరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను మొట్టమొదటి ప్రశ్న వేస్తున్నా, ప్రాక్టికల్ ప్రశ్న. మా దాంపత్య జీవితంలో లేక మా కుటుంబ జీవితంలో మాకు సమస్యలే రాలేదు అనేవారు ఎవరైనా ఉంటే చేయెత్తండి. ఎవరు ఎత్తట్లేదా? మాకు సమస్యలు ఉన్నాయి అనేవారు చేయెత్తండి చూద్దాం. ఎత్తండి, ఎక్సర్సైజ్ బాగుంటుంది. అలసిపోయారు కదా. స్త్రీలు ఎవ్వరు ఎత్తట్లేదు, కనపడుతుంది. సమస్యలు ఉన్నాయండి. పెళ్లి కాలేదుగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, పెళ్ళైన వాళ్ళు. సమస్యలు ఉన్నాయి. అబ్రహాము ఆదికాండం 16వ అధ్యాయంలో సమస్యను ఎదుర్కొన్నాడు. ఇస్సాకు 27వ అధ్యాయంలో సమస్యను ఎదుర్కొన్నాడు. యాకోబు 30-31 అధ్యాయంలో ఎదుర్కొన్నాడు. మోషే 4వ అధ్యాయంలో అంటే నిర్గమకాండం సమస్యలను ఎదుర్కొన్నాడు. దావీదు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో, అలాగే హోషేయ గ్రంథం అంతా సమస్యలతో కూడినటువంటి గ్రంథంగా మనం చదువుతాం. సమస్యలు లేని దైవజనులు లేరు, సమస్యలు లేని విశ్వాసులు లేరు, సమస్యలు లేని జంటలు లేవు, కుటుంబాలు లేవు, ఉన్నాయి. కానీ ఈ సెషన్లో నా భారం ఏంటంటే సమస్యలను పరిష్కారం తప్పకుండా చేసుకోవాలి. మనం ఇప్పుడు వింటూ వచ్చినటువంటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో సమాధానపడాలి. నిన్నటి నుంచి మనం వింటూ వస్తుండగా ఉన్న సరళిలో విడాకులు అనేది ఈజ్ నాట్ ది ఆన్సర్. కాబట్టి విదిన్ దట్ పెరిమీటర్ మనము సమస్యలను పరిష్కరించుకోవాలి. పరిష్కరించుకునే విధానం కొన్ని గైడ్ లైన్స్ మాత్రమే నేను నేర్చుకున్నటివి మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ప్రతి ఆటంకంను పరిష్కరించుకున్నప్పుడు అది మనకు ఒక మెట్టుగా ఇంకా ఉన్నత స్థాయికి పోవడానికి సహాయం చేస్తుందే తప్ప అవరోధం కాదు. అది గుర్తించాలి. సమస్యలు వస్తాయి, దాన్ని పరిష్కారం చేసుకుంటే కుటుంబ జీవితంలో ఇంకా కొంచెం ఉన్నత స్థాయికి మనం వెళ్ళే అవకాశం ఉన్నది. ప్రతి ఆటంకమును పరిష్కరించుకోవాలి, చాప కిందికి త్రోసివేయుట కాదు. స్వీపింగ్ అండర్ ద కార్పెట్ అనే ఇంగ్లీష్ మాటను తెలుగులో చాప కిందికి త్రోసివేయడం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సమస్య వచ్చింది, దాన్ని కార్పెట్ కిందికి తోసేస్తే కనపడదు అన్నట్టుగా ఉంటే కుటుంబ జీవితాలు ఫలించలేవు, ప్రభువును మహిమపరచలేవు. దానికి ఉన్నటువంటి కారణాలు అంటే వేరే విధానాలు ఏంటంటే ఎలా మనం త్రోసివేస్తామంటే దాని నుంచి వెనక్కి వెళ్తారు, విత్డ్రాయింగ్. లేకపోతే సమస్య వచ్చినప్పుడు భార్య మీద భర్త, భర్త మీద భార్య ఆధిక్యతను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఇంక ఇది ఎందుకంత తిప్పలు, మనకు ఊరికి అప్పగించుకుంటే సరిపోలా అని అప్పగించుకోవడం చేస్తారు సమస్యను పక్కన పెట్టి. లేదా కాంప్రమైజ్ అయిపోతారు, తర్వాత పరిష్కరించుకుంటారు. ఇవి విధానాలు. పరిష్కారం చేసేటప్పుడు సమస్య యొక్క మూలమును బయటికి తీసి ఒకరితో ఒకరు దేవుని ఎదుట పరిష్కరించుకోవాలి. ఇలాగ చేయటం ద్వారా మనం ఎదగగలం. నాకు నిన్నటి నుంచి ఒక తలంపు, అంటే గతంలో ఉన్నదే ఎప్పుడు ప్రస్తావించాలా అనే ఆలోచన కలుగుతూ ఉంటుండగా ఇప్పుడు దాన్ని ప్రస్తావించాలని నేను ఇష్టపడుతున్నాను. మెచ్యూరిటీ లేక ప్రౌఢ స్థితి అనేది చాలా కుటుంబాల్లో లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావట్లేదు, జటిలం అవుతున్నాయి. సమస్యలుగా ఉండిపోయి ఒకదాని మీద ఒకటి ముడిపడి చాలాసార్లు ఎడబాటుకు దారి తీస్తూ ఉన్నాయి.
తర్వాత పరిష్కరించుకోలేని పరిస్థితికి వచ్చేస్తారు. నిన్నటి నుంచి మనం వింటూ ఉన్నట్టు క్రైస్తవుల్లోనే విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. విశ్వాసుల్లో జరుగుతున్నాయంటే మనం తల వంచాలి, సిగ్గుపడాలి. నాకు ఒక లాయర్ తెలుసు సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో. ఆయన నా ఫ్రెండు. నాకు చెప్తాడు అప్పుడప్పుడు, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టులో డివోర్స్కి వచ్చే వాళ్ళల్లో సంఖ్య క్రైస్తవులదే మెజారిటీ అని చెప్పాడు. క్రిస్టియన్స్. ఆలోచించండి. రెండవ సూత్రం ఏంటంటే సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించుకోవాలి, పోస్ట్పోన్ చేయొద్దు. అయినంత త్వరలో లేక సూర్యుడు అస్తమించు లోపల. ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం 4వ అధ్యాయం 26లో వ్రాయబడినట్టు అది భార్య ద్వారా ప్రారంభమైన భర్త నాయకత్వం వహించాలి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. నా తప్పైనా నేను లీడ్ తీసుకోవాలి, నా భార్య తప్పైనా నేను లీడ్ తీసుకోవాలి. భర్తను కాబట్టి, కుటుంబ యజమానిని కాబట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా మనం మొదటి మెసేజ్లో వింటూ వచ్చాం. డోంట్ గివ్ ద ఫుట్ హోల్డ్ టు సాటన్. ఒక్కసారి దూరాడంటే నాశనం అయిపోతాయి. కాబట్టి సాతానుకు చోటు ఇవ్వకుండా కుటుంబ యజమానిగా పురుషులు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు ప్రార్థన పూర్వకంగా దాన్ని పరిష్కరించుకోవడానికి ముందుకు సాగాలి. మూడవదిగా సమస్య ఏదో దాన్ని స్పష్టంగా నిర్వచించుకోవాలి. డిఫైన్ ద ప్రాబ్లం. ఏది సమస్య? ఆ క్లారిటీ లేకపోతే సమస్యను పరిష్కరించుకోలేం. వి నీడ్ టు నో వాట్ ఈజ్ ద ప్రాబ్లం, వాట్ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఐదవది, అదొక నాలుగవది, వ్యక్తి మీద కాదు సమస్య మీద దృష్టి సారించాలి. చాలాసార్లు మా కుటుంబంలో కూడా జరుగుతుంది. మీరు ఎప్పుడు ఇంతేనండి, లేక భార్యతో నువ్వు ఎప్పుడు ఇట్టే చేస్తావు అని నేను అంటాను. ఇప్పుడు జరిగిన సంగతిని ఎదిరించి దాన్ని పరిష్కరించుకోకుండా ఏం బ్లేమ్ వేస్తామంటే నువ్వు ఎప్పుడు ఇంతే అంటే ఎంత బాధ ఉంటుంది ఆ సహోదరికి లేక ఆ భర్తకు. వచ్చిన సమస్యలను ఎదిరించకుండా నువ్వు ఎప్పుడు ఇంతే కాబట్టి నీతో నేను పరిష్కారం చేసుకోవడానికి వీల్లేదు, చేసినా మళ్ళీ చేస్తావు అన్నటువంటి ఫీలింగు రాకుండా వ్యక్తిని కాదు సమస్యను ఎదిరించాలి. ఐదవది చాలా ముఖ్యమైనటువంటి సంగతి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఎఫెసీ పత్రిక 5:15 4:15. ఇది కంఠపాఠంగా ఉండాలి తల్లిదండ్రులకు పిల్లలకు. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. అబద్ధానికి చోటు ఇవ్వకూడదు, ట్విస్ట్ చేయకూడదు, కలర్ మార్చకూడదు. ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రేమతో ఎదిరించాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అనేది ఆ మాట క్రీస్తువులై ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదాము అని ఎఫెసీ పత్రిక 4:16లో ఉంది. అది ఒక అలవాటుగా మారాలి. ఇందాక మా తోటి సహోదరుడు మాట్లాడుతూ విశ్వాసులే మంచినీళ్ళు తాగినట్టు అబద్ధాలు చెప్తున్నారు అని. ఏమండి, మంచినీళ్ళు తాగినట్టు అబద్ధం. అటువంటి వారు విశ్వాసులేనా? ఏమనాలి వాళ్ళు? ఉన్నాం మంచినీళ్ళు తాగినట్టు అబద్ధం. సమస్యను పక్కన పెట్టి అబద్ధం చెప్పడం, సమస్యకు రూపు మార్చడం, అవాయిడ్ చేయడం అనేది జరగకూడదు. ఆరవది, ఫైనల్గా పరిష్కారంగా చేసుకోవాలి. ప్రతి సమస్యను పరిష్కార దిశగా తీసుకుని రావాలి. సంఘాల్లో కూడా ఈ సూత్రాన్ని మనం పాటించాలి. పెద్దలము పరిచారకులం ఏది మాట్లాడినా పరిష్కార దిశగా రావాలి, విడిపోయే దిశగా రాకూడదు. పెద్దల మధ్య ఈ మధ్య కాలంలో ఈ యూనిటీ అనేది లేకపోయి సంఘాన్ని చీల్చేస్తున్నారు. ఇది పెద్దల సదస్సు కాకపోయినా నాకు చాలా భారం సంఘాల పట్ల. ఇందాక దైవజనులు మనకు జ్ఞాపకం చేశారు, కనీసం నెలకు ఒకసారి లేక వారానికి ఒకసారి సంఘ పెద్దలు డీకన్స్ కలిసి ప్రార్థనలో కూడుకోవాలి. ప్రతి తీర్మానం అక్కడ చేయాలి.
మా సంఘంలో అలవాటు మాకు అది ఉంది. ప్రతి శుక్రవారం ఉదయం మేము 6:30 నుంచి 7:30 వరకు ప్రార్థన మరియు తీర్మానాల కొరకు కూర్చుంటాం. ఏండ్ల తరబడి చేస్తూ వచ్చాము. ఇప్పుడు 20 ఏళ్ళు దాటిపోయింది. అది ఎంతో ప్రయోజనకరంగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని పరిష్కార దిశగా మాట్లాడుకోవాలే కానీ ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటూ గతంలో ఉన్న వాటిని త్రవ్వి తీసుకొని జటిలం చేసుకోకుండా ఎక్కడికక్కడ ఒప్పుకోవలసిన వారు ఒప్పుకోవాలి, క్షమించవలసిన వారు క్షమించాలి. అది పరిష్కారం. రిమెంబర్ దీస్ టూ, కన్ఫెస్ అండ్ ఫర్గివ్. Confess and forgive. This is the same principle that we have for every believer as far as God's fellowship is concerned. మేము మా సంఘంలో చాలాసార్లు మొదటిది యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చెప్తూ ఉంటాం. నేనైతే చెప్తూ ఉంటాను తప్పక. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల, తర్వాత చెప్పండి. కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయండి. ఎంత పవిత్రత ఆయన సహవాసంలో అవసరమో అంత పవిత్రత ఆయన రక్తంలో మనకున్నది. There is power in the blood of Christ to cleanse us from all unrighteousness, which is essential to have fellowship with the Holy God. దేవుడు ఈ ముందు జ్ఞానం కలిగి, భవిష్యత్ జ్ఞానం కలిగి మనం పాపంలో పడతామని విశ్వాసమే మరి పడతామని తెలిసి ఆ ప్రొవిజన్ను 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో వ్రాయించి ఉంచాడు. ఆ ప్రొవిజన్ కనుక లేకపోతే మనలో ఎవ్వరూ కూడా దేవునితో పర్పెచువల్ సహవాసం చెయ్యలేము కదండి. ఒప్పుకుంటారా లేదా? దేవుని దగ్గర ఒప్పుకొని క్షమించబడి కడగబడితేనే తప్ప దేవునితో మనం సహవాసంలో కొనసాగలేము. అలాగే భార్య భర్తల మధ్య దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇది ఒక ప్రిన్సిపల్గా పెట్టుకుందాం. ఒప్పుకోనివలసిన వారు ఒప్పుకోవాలి, క్షమించవలసిన వారు క్షమించాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, మెచ్యూరిటీతో వచ్చేది. ఆ మెచ్యూరిటీ అనేది దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఎదుట మనం ధ్యానం చేస్తూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండగా ఇంటర్నల్గా ఆత్మ మనలను సంపూర్ణలుగా చేస్తూ ఉంటాడు, ప్రౌఢ స్థితికి తెస్తాడు. ఒక రోజులో క్రీస్తు వలె మనం మారము. రక్షించబడిన నాట నుండి ఇట్ ఇస్ అ గ్రోత్. కానీ గ్రోత్ను అది ముందుకు సాగనివ్వకుండా ఒక చోట ఆగిపోతే స్టంటెడ్ గ్రోత్లో ఉంటే విశ్వాసులు దేవునికి ఫలదాయకంగా తమ కుటుంబాలను నడిపించలేము. దెర్ ఆర్ సర్టన్ వాట్ షుడ్ ఐ సే మస్ట్ అండ్ షుడ్. ఇవి జరగకపోతే ఇది జరగదు. మనం ప్రౌఢ స్థితికి రాలేకపోతే సమస్యలను పరిష్కరించుకోలేము. ఓకే, పరిష్కరించుకోలేకపోతే దేవుని కొరకు జీవించలేము. అయిపోయింది పాఠం ఇంతే. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. క్షమించేటప్పుడు మీరు ఎవరైనా నోట్స్ రాసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉంది ఎఫెసీ పత్రిక 4:32, కొలస్సీ పత్రిక 3:13. దేవుడు క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరి ఒకరు క్షమించండి. క్షమాపణకు సంఘంలో స్థానం ఉంది, కుటుంబంలో స్థానం ఉంది. అది కనుక లేకపోతే క్రిస్టియన్ లైఫ్ లేదు, క్రిస్టియన్ ఫ్యామిలీ లైఫ్ లేదు. ఒప్పుకొనుట, క్షమించుట, దీనికి ఎంతమంది సమ్మతి చూపుతారో మీ చేతులు అతన్ని చూద్దాం. సహోదరులు కానీ సహోదరులు కానీ. దేవునికి స్తోత్రం. సెషన్ అయిపోయింది. ప్రశ్నలు ఉంటే అడగండి. ప్రశ్నలు ఉంటే ఎవరైనా అడగండి. రిలాక్స్. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో ముగించేద్దాం.